వెల్కమ్ టు రాజనీతి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పనిచేసిన ఒక ముఖ్యమైన న్యాయమూర్తికి వైసీపీ నాయకులు 2 కోట్ల రూపాయల విలువైన వజ్రాల వాచిని గిఫ్ట్గా ఆఫర్ చేశారని ఆంధ్రజ్యోతి పత్రికలో ప్రచురితమైన వార్త మీద ఎలా స్పందించాలో తెలియక జే గ్యాంగ్ ఉక్కిరిబిక్కిరవుతోంది. వాస్తవానికి ఇది న్యాయ వ్యవస్థను కుదిపేసే వార్త. దేశంలోని వ్యవస్థలన్నీ కూడా ఎలాంటి ఒత్తిళ్లకు లోనవ్వకుండా నిష్పాక్షికంగా రాజ్యాంగబద్ధంగా పనిచేస్తున్న వాతావరణం ఉన్నట్టయితే ఈ పాటికి ఆ గిఫ్ట్ ఆఫర్ చేసిన వాళ్ళు, దాన్ని పంపించిన వాళ్ళు ఊచలు లెక్కబెడుతూ ఉండేవాళ్ళు. కానీ దురదృష్టవశాత్తు అంత స్వతంత్రంగా పనిచేసే వాతావరణం తగ్గుతూ పోతుంది. కాబట్టే గొడ్డళ్లతో తెగనరికి హత్యలు చేసిన వాళ్ళు బయట, కోడికత్తితో గీతలు గీసిన వాళ్ళు జైల్లో ఉంటున్నారు. ఇక ఇది విషయంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పనిచేసిన ఒక కీలకమైన న్యాయమూర్తి బదిలీ మీద వేరే రాష్ట్రానికి వెళ్ళారు. ఇక్కడి నుంచి అమరావతి నుంచి వేరే రాష్ట్రానికి వెళ్ళారు. నిక్కచ్చిగా ముక్కుసూటిగా ఉంటారని ఆయనకు పేరుంది. ఆయన పనిచేసిన కాలంలో ప్రభుత్వం తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలు కావచ్చు, లేదంటే నిబంధనలకు విరుద్ధంగా తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, లేదంటే జగన్మోహన్ రెడ్డి స్వలాభం కోసం తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, ఇలాంటి నిర్ణయాలన్నిటికీ అప్పట్లో హైకోర్టు బ్రేకులు వేస్తూ ఉండేది. దీంతో వైసీపీ నాయకులు న్యాయమూర్తుల మీద కూడా తీవ్రమైన విమర్శలు చేశారు. 2021లో అనుకుంటా ఆ న్యాయమూర్తి బదిలీ అవటం వెనక వీళ్ళ హస్తం కూడా ఉంది. అయితే సదరు న్యాయమూర్తి గారు అక్కడి నుంచి సుప్రీంకోర్టుకు పదోన్నతి మీద వెళ్ళబోతున్నారని తెలుసుకున్న జగన్మోహన్ రెడ్డి ఆయన మంచి చేసుకోవడానికి పథకరచన చేశారని ఆంధ్రజ్యోతి కథనంలో పేర్కొన్నారు. ఇందులో భాగంగా 2021లో ఆయన కుమారుడి వివాహం జరుగుతున్న సందర్భంగా టీటీడీ ఈఓ ధర్మారెడ్డి, తిరుమల తిరుపతి దేవస్థానం ఈఓ ధర్మారెడ్డి గారు, ఈయన్ని గిట్టనళ్ళందరూ కూడా అధర్మారెడ్డి అని కూడా అంటుంటారు. ఈయనతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇద్దరూ వెళ్ళి ఆ న్యాయమూర్తి గారికి బహుమతి ఇవ్వబోయారంట. వీళ్ళకి అసలు ఆ పెళ్లికి పిలుపు కూడా లేదంట. పిలవన పేరంటానికి వెళ్ళారు. వెళ్ళి న్యాయమూర్తి గారికి గిఫ్ట్ ఇవ్వబోయారు. అది 2 కోట్ల రూపాయల విలువైన రిస్ట్ వాచ్. దీంతో దాన్ని చూడటంతోనే కలవరపాటుకు గురైన న్యాయమూర్తి గిఫ్ట్ రిజెక్ట్ చేసి వాళ్ళని వెంటనే గెటౌట్ అనేశారు, బయటికి వెళ్ళిపోమన్నారు. అప్పటికే ఏపీలో ఈ గ్యాంగ్ అరాచకాల గురించి ఆయనకు బాగా తెలిసి ఉండటంతో ఎందుకైనా మంచిదని జరిగిన విషయాన్ని ఆయన సుప్రీంకోర్టుకు తెలియజేశారు. ధర్మారెడ్డి, వేమిరెడ్డి వీళ్ళిద్దరూ వచ్చేలా చేశారని చెప్పి సుప్రీంకోర్టుకు ఫిర్యాదు చేశారు. కానీ సుప్రీంకోర్టు దీని మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఇప్పటిదాకా. సుప్రీంకోర్టు చర్యలు తీసుకోకపోవడంలో అప్పుడు సుప్రీంకోర్టులో పనిచేస్తున్న ఒక న్యాయమూర్తే కారణమని, ఉత్తరోత్తర తన పదోన్నతులకు ఇబ్బందులు రాకుండా ఉండేందుకే, వివాదాలు రాకుండా ఉండేందుకే ఇష్యూ ముందుకెళ్తే తన పేరు ఎక్కడ లాగుతారనో ఆయన దీన్ని వదిలేయమన్నారని న్యాయవర్గాల్లో చర్చ జరుగుతోంది. జగన్ అనుకో వ్యవస్థలను లొంగ తీసుకోవడంలో పీహెచ్డీ చేసింది. గతంలో జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్లో సభ్యుడైన గాలి జనార్దన్ రెడ్డి అక్రమ్ మైనింగ్ కేసులో బెయిల్ కోసం ఇట్లాగే జడ్జిలను ప్రలోభ పెట్టారు. గాలిని బెయిల్ మీద విడుదల చేస్తే 100 కోట్లు ఇస్తామని సిబిఐ కోర్టులో జడ్జిలను ప్రలోభ పెట్టడం, అది బయటకు రావటం, ఆ కేసులో 2 జడ్జిలు ఇరుక్కోవటం కూడా అందరికీ తెలిసిన విషయం. ఆ తర్వాత కాలంలో ఒక జడ్జి గారు హఠాన్ మరణం చెందారు. కాబట్టి వ్యవస్థలను మేనేజ్ చేయడానికి వీళ్ళు ఎంత దూరమైనా పోతారంటానికి ఇది ఒక నిదర్శనం. తమ మాట వినరు అనుకుంటే వాళ్ళ మీద దుమ్మెత్తిపోయటానికి కూడా రెడీగా ఉంటారు. సుప్రీంకోర్టులో ఒక జడ్జి గారికి పదోన్నతి రాకుండా చేయడానికి ఆయన మీద నేరుగా లేఖలు రాసి మీడియాకి రిలీజ్ చేసిన విషయం మనం అందరం చూసాం. తన మీడియా, తన సోషల్ మీడియా ద్వారా జడ్జిల మీద దుష్ప్రచారాలు చేయించడాన్ని కూడా చూసాం. మాట వింటే ఎంతైనా ఇస్తాం, వినకపోతే ఎంతకైనా తెగిస్తాం అనేదే జగన్ సిద్ధాంతం. దానికి అనుగుణంగానే తన తాబేదారులతో ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉన్న ఆ జడ్జిని ప్రలోభ పెట్టాలని చూశారు. అయితే ఆయన గోడకేసి కొట్టారు. ఇది జరిగిన కథ, ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనం. అయితే ఈ కథనం వచ్చి 48 గంటలు అవుతున్నా కానీ వైసీపీ నుంచి కానీ, సాక్షి మీడియా నుంచి కానీ, దాని తోక మీడియాల నుంచి కానీ చప్పుడు లేదు. మామూలుగా అయితే చిన్న విషయాలకే మీడియా ముందుకు వచ్చి మాట్లాడే సకల శాఖల మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి నోరు తెరవలేదు. గాలి వార్తలన్నీ కలిపి బ్యానర్లు రాసే సాక్షి దీని ప్రస్తావనే చేయటం లేదు. ఒకవేళ ఆంధ్రజ్యోతి కథనం తప్పైతే ఈ పాటికి ఆ పత్రికను, దాని అధిపతి రాధాకృష్ణ గారిని ఒక రేంజ్లో ఆడుకునేవాళ్ళు. తీవ్రమైన విమర్శలు గుప్పించేవాళ్ళు. సాక్షి పేజీలకు వార్తలు రాసేసేది. సాక్షి ఛానల్లో గంటల కొద్దీ ఘనాపాటీలు పత్రికా విలువల మీద విశ్లేషణలు చేస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎవరో కూడా మాట్లాడట్లేదు. టీటీడీలో ఈవోగా దేవుడికి సేవలు చేయాల్సిన ధర్మారెడ్డి నిజంగా బ్రోకర్ పనులు చేయకపోతే ఈ పాటికి ఆంధ్రజ్యోతి మీద పరువు నష్టం వేసేవాడు. కానీ ధర్మారెడ్డి కూడా సైలెంట్గా ఉన్నారు. పెద్ద మనిషిగా పేరున్న వేమిరెడ్డి బండారం బయటపడింది. ఇది నిజం కాకపోతే కనీసం ఆయనైనా ఖండించాలి. కానీ ఆయన కూడా సైలెంట్గా ఉన్నాడు.
అంటే అర్థం ఏంటి? తప్పు చేశారనే కదా. జగన్ సొంత చెల్లెలు షర్మిల విమర్శిస్తేనే వైసీపీ నేతలు ఇలిపీకి పందిరేస్తున్నారు. వైసీపీ మీడియా కారాలు కత్తులు నూరుతూ ఉంది. సోషల్ మీడియాలో షర్మిల క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు. దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. తమ అధినేత జోలికి ఎవరొచ్చినా రెచ్చిపోయే మూకలు వైసీపీలో మంత్రుల దగ్గర నుంచి కార్యకర్తల దాకా ఉన్నారు. అలాంటి వాళ్ళు ఇప్పుడు ఆంధ్రజ్యోతి రాసిన వార్త మీద కిక్కురు మనటం లేదంటే ఈ వార్త 100కి 100 పాళ్ళు నిజం అనుకోవాలి. అయితే ఈ విషయంలో చర్యలు తీసుకోవాల్సిన సుప్రీంకోర్టు ఎందుకు మౌనంగా ఉందో తెలియట్లేదు. వాస్తవానికి ఒక జడ్జిని ప్రలోభ పెట్టడానికి చూడటం అనేది చాలా పెద్ద క్రైమ్. దానికి కారకులైన వాళ్ళ మీద విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలి. కానీ ఇక్కడ అలాంటి విచారణ ఏది జరగలేదు. దేశంలోని ప్రజాస్వామ్య ప్రియులకు, వ్యవస్థలు బలంగా ఉండాలి అని కోరుకునే వాళ్లకు ఇది నిజంగా ఆందోళన కలిగించే అంశం. Like, share and subscribe to Rajaniti channel.